నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ పేలుడు మిస్టరీగా మారింది. తనిఖీలో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఘటనా స్థలంలో ఎఫ్ఎస్ఎల్ టీం తనిఖీలు చేపట్టింది. ఆధారాలు సేకరిస్తోంది. ఫోరెన్సిక్ టీం తనిఖీలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు వెనుక భాగంలో పేలుడు జరిగినట్లుగా గుర్తించారు. ఇది వరకెప్పుడూ చూడని కొత్త తరహాలో పేలుడు జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు తర్వాత రోడ్డుపై గుంతలు పడలేదని అధికారులు చెబుతున్నారు. మృతుల శరీరాల్లో పదునైన అవశేషాలు ఎక్కడా కనిపించలేవంటున్నారు. పేలుడు ఉగ్ర కుట్రగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి పేలుడుకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తుంది. చుట్టుపక్కల విధ్వంసం కాకుండా ప్రాణ నష్టం భారీగా ఉండేలా ప్లాన్ చేసినట్లుగా స్పష్టమవుతుంది. రెడ్ ఫోర్ట్ ఏరియా సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ జరిగిన 10 నిమిషాల్లోనే మంటలు దావానంలా వ్యాపించాయి. పేలుడు దాటికి వాహనాలు తునాతునకలయ్యాయి. చెల్లా చెదురుగా మృతదేహాలు పడిపోయాయి. ముందుగా ఒకరే చనిపోయారనుకున్నారు, కానీ మంటలు ఆరేదాకా తెలియలేదు ఇది భారీ విధ్వంసమని. 1, 2, 3, 4 అంటుండగానే ఇలా మరణాల సంఖ్య 8కి మారింది. చివరికి 20 మందికి పైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి పగడ్బందీ ప్లాన్ తోనే పేలుడుకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రాణ నష్టం అధికంగా ఉండేలా పక్కా ప్రణాళికతో పేలుడుకు కుట్ర చేసినట్లుగా తేటతెల్లమవుతుంది. 13 ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. బ్లాస్ట్ అయిన ప్లేస్ చూస్తే గుండెలు జలదబారిస్తాయి. అంత భయానకంగా ఉందా స్పాట్. ఇంత శక్తివంతమైన పేలుడు జరిగిందంటే ఏదో కుట్ర జరిగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర ఓ వైపు రెడ్ సిగ్నల్ పడడంతో వెహికల్స్ ఆగాయి. ఆగిన వెహికల్స్ లో ఒక వాహనంలో పేలుడు సంభవించినట్లుగా అధికారులు చెప్తున్నారు. పార్కింగ్ ఏరియా కావడం, పెద్దగా జనసంచారం లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. లేకుంటే చరిత్రలో ఊహించని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అంటున్నారు అధికారులు.